హలో 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 అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. చెప్పండి అన్న. అన్న మంచిగా నుంచి మాట్లాడుతున్నా థ్యాంక్ యూ అన్న. చెప్పే అన్న. ఈ కార్ కోసం వారం నుంచి వెయిట్ చేస్తాను అన్న. అరే సారీ, కలవకపోతే సారీ. ఓకే ఓకే పర్లేదు అన్న. చెప్పన్న. అన్న నా పేరు ముఖేష్ అన్న. అన్న చెప్పు అన్న నాన్నది 2,15,000 ఉందన్న. ఓకే. ఉన్న వాళ్ళ కుటుంబ నిబంధన చేయవలసి ఉందని వచ్చిందన్న స్టేటస్. కుటుంబ నిర్ధారణ చేయవలసి ఉంది. ఉంది. మీది డబ్బులు మొత్తం కట్టేసిన పేమెంట్ ఒక 1 వీక్ ముందట. ఓకే. కట్టేసిన వల్లే ఇప్పుడు ఏమైతుంది, అది మొన్న విలేజ్ కి వచ్చి అగ్రికల్చర్ వచ్చి ఫోటో దిగిన సార్. అదే ఫ్యామిలీ గ్రూపింగ్ చేసిండు. ఫ్యామిలీ మళ్ళీ అన్న వల్లే సార్ ఏమన్నాడు, 2 లక్షల పైన తీసులేదు, 2 లక్షల లోపల ఉన్న వాళ్ళే ఫోటో తీయాలని సార్ అన్నాడు. కరెక్ట్, అవును అని అన్న వాళ్ళు నేను అన్నా సార్ ఏం కాదు సార్, ఏదైతే పర్లేదు సార్. మళ్ళీ ఒకవేళ కొత్త జియో మళ్ళీ అదే గవర్నమెంట్ చెట్లు వస్తే ప్రపోజల్ వస్తే దాని విధంగా చేసుకున్నాం సార్, మీరైతే ఫోటో కొట్టాను సార్ అని తీసాను సార్. ఓకే. అయిపోయిన మొత్తం క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మాకు అది 50-50 ఛాన్సెస్ అవుతుంది, అవుతుందా కాదా అనేది డౌట్ కొద్దుతాం. 100% అవుతుంది. 100% అవుతుంది, టెన్షన్ ఏం లేదు. ఎక్స్ట్రా అమౌంట్ కట్టేసినావు నువ్వు ఆల్రెడీ. కట్టేసినా కానీ అప్డేట్ అవుతలేదు అమౌంట్. ఎందుకు కాదంటే ఇప్పుడు తీసుకోరు. ఇప్పుడు ఫ్యామిలీ గ్రూపింగ్ అంటే 2 లక్షల లోపల ఉన్న వాళ్ళే చేస్తారు. 2 లక్షల లోపల ఉండి రేషన్ కార్డు లేని వాళ్ళకు కుటుంబాలు వేరుపడ్డా ఇలా కలిసి ఉన్నారని చూపిస్తుందని చెప్పి చేపిస్తారు. అదే 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి అసలు ఏది లేదు. ఇప్పుడు ఏది లేదు. నువ్వు కట్టింది కూడా అప్డేట్ కాదు, నువ్వు కట్టింది కూడా తెలియదు. బ్యాంకు తెలుస్తుంది అంతే, ప్రభుత్వంకి తెలియదు, ఏవోకి తెలియదు. అది నీకు బ్యాంక్ సంబంధం కదా. అందుకే నువ్వు ఎక్స్ట్రా అమౌంట్ యాక్చువల్గా ఇప్పుడు కట్టమని చెప్పలేదు ఎవరు, నువ్వే కట్టేసినావు. కట్టినా తప్పేం లేదు. ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనుకుంటే కట్టడం బెస్ట్, రెన్యువల్ చేసేది ఉంటే చేయడం బెస్ట్. దాని తర్వాత జరుగుతుంది. ఇప్పుడు 2 లక్షల పైన ఉన్న వాళ్ళది వచ్చినప్పుడు నీది అయిపోతుంది. అన్న ఇంకోటి ఏంటంటే అన్న, ఇది వచ్చే వరకు 2 నెలల వరకు టైం పడుతుంది. ఏం చేసిన అంటే 1,97,000 దాకా పేమెంట్ ఉంచిన. మంచి పని చేసినావు. 2-3 నెలల వరకు కూడా వడ్డీ పెరుగుతుంది అన్న. మంచి పని చేసినావు. 2-3 వేలు నిజంగా ఆలోచనతో చేసినావు. ఎందుకంటే మళ్ళా ఆ టైం వరకు మళ్ళీ పెరిగింది అనుకో, మళ్ళీ తలకాయ నొప్పి కదా. మళ్ళీ పెండింగ్ ఆ పిక్క 1,000-2,000 కానీ మళ్ళీ అనవసరంగా వీటి కోసం ఆగిందంటే మళ్ళీ అదో బాధ కదా. అవునవునవును కరెక్ట్ అన్న, మంచి పని చేసినావు. నీకు అవుతుంది అన్న. నీకు అయినప్పుడు మళ్ళీ నాకు ఫోన్ చేయి అన్న. ఇంకొకటి అన్నయ్యకు రేషన్ కార్డు ఉందన్న. అన్నది 2,16,000 ఉంది. ఆ అమౌంట్ కూడా అయితే టు బి ప్రాసెస్డ్ అని ఉన్నది అన్నది. టు బి ప్రాసెస్ అని ఉందా? టు బి ప్రాసెస్డ్ అయితే ఆయనది వచ్చే లిస్ట్ లో ఉన్నట్టే, అది కంటిన్యూ ప్రాసెస్ లో ఉన్నట్టే. అది అమౌంట్ కట్టలేదు అన్నది. అదే ఎంత ఎక్స్ట్రా ఉంది అమౌంట్? అది మీద 2 లక్షల మీద ఒక 14,000 ఎక్స్ట్రా ఉందన్న. ఇది కూడా దాని ఉద్దేశం అదే. ఇప్పుడు ఈ లిస్టు అంతా క్లియర్ ఉన్నట్టు ఆయనది. ఎక్స్ట్రా అమౌంట్ 14,000 కట్టించుకోవడానికి టైం చెప్తారు అంతే. ఆయన అరుగుడు అన్నట్టు అన్నిటికీ. ఆయన కుటుంబ నిర్ధారణ అవసరం లేదు, పట్టా పాస్బుక్ లో పేరు తప్పు లేదు, అన్ని బరాబర్ ఉన్నాయి అన్నట్టు. ఆయన టు బి ప్రాసెస్ అంటే అన్ని కరెక్ట్ ఉన్నట్టు. అన్ని కరెక్ట్ ఉన్నట్టు. డైరెక్ట్ ఆయనకి వచ్చినాడు, లిస్ట్ వేసినాడు, ఆ ఎక్స్ట్రా అమౌంట్ కట్టమని చెప్తారు, కట్టగానే పడిపోతాయి ఆయనకు. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే. హలో.